లోకేష్ ని మడత పెట్టేద్దామా చాప చుట్టేద్దామా? తెలుగుదేశం పార్టీని పక్కన ఉన్న కృష్ణా నదిలో కలిపేద్దామా? రెడీనా? యుద్ధానికి సిద్ధమా? మన చిరంజీవి మనవాడు, మనందరి వాడు. ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిచినట్టు, జగనన్న గెలిచినట్టు. చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమ్మ చెప్పింది, హనుమంతరావు అని చెప్పాడు. మంగళగిరి ఎవరి సీటు? బీసీ సీటు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సీటు. ఇది సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన సీటు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పప్పుకి చెప్తా ఉన్నా, నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఇక్కడ పోటీ చేయబాకు. మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే. మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు, నీకెందుకు రా బాబు? ఇక్కడ పేరొచ్చా? మంగళగిరి అని పేరొచ్చా? మందళగిరి అని చెప్తాడు. నోరు తిరగటమే రాదు ఈ పప్పుకి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తా ఉన్నాం, జగనన్న ఇక్కడికి రాలా, జగనన్న ఇక్కడ నిలబట్ల, జగనన్న వచ్చింది ఇక్కడ కటౌట్ మాత్రమే, జగనన్న నిలబెట్టింది చిరంజీవిని మాత్రమే. చిరంజీవిని మనం అందరం కూడా ఆశీర్వదించవలసిన బాధ్యత మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా చిరంజీవిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనదే. ఎవరిస్తారు మనకి? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు. మేము సుమారుగా రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం మా జగనన్న వల్ల సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ఇద్దరికి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, లోకేష్ కూడా చెప్తా ఉన్నా, 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకొచ్చి 25 మంది మంత్రుల్లో 17 మంది జగన్ గారు ఇచ్చారు, మేము ఇంకొక అడుగు ముందుకేసి 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా.